బ్రేకింగ్ న్యూస్. నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియల ఏర్పాట్లు పూర్తయ్యాయి. రామ్మూర్తి నాయుడు చివరి చూపు కోసం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు నారావారిపల్లె చేరుకుంటున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నారావారిపల్లెకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రామ్మూర్తి నాయుడు అంత్యక్రియల్లో పాల్గొనున్నారు. కాసేపట్లో ప్రభుత్వ లాంఛనాలతో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి. ఏపీ గవర్నర్తో పాటు పలువురు ప్రముఖులు చంద్రబాబును పరామర్శించారు. రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి నివాళులర్పించారు. నారా రామ్మూర్తి నాయుడు గారి మరణం బాధాకరం. చిన్న వయసు నుంచి కూడా కష్టపడే తత్వం, పార్టీ ఆవిర్భావం నుంచి చంద్రబాబు నాయుడు గారితో అన్ని విధాలుగా కూడా కలిసి ముందుకెళ్తూ యాక్టివ్ పాలిటిక్స్లో 94లో చంద్రగిరి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా 5 సంవత్సరాలు ఈ ప్రాంత అభివృద్ధికి, ముఖ్యంగా కాణిపాకం మాస్టర్ ప్లాన్ అభివృద్ధిలో కానీ 48 ఎకరాలు రైతాంగాన్ని ఒప్పించి ఆ మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా ఆ అభివృద్ధి చేయడంలో నారా రామ్మూర్తి నాయుడు గారి పాత్ర మనందరం కూడా మరలేంది. అటు పాకాల అభివృద్ధి కావచ్చు, మండలాల అభివృద్ధి కావచ్చు, తాగునీరు, మంచినీళ్ళ ట్యాంకులు కట్టడం, అలాగే చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేయడం జరిగింది. మరి ఆయన ఆత్మకి శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. రామ్మూర్తి అన్న ఈరోజు మన మధ్య లేదంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి రామ్మూర్తి అన్నని అతి దగ్గర చూసాం. నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు రామ్మూర్తి అన్న దగ్గర సన్నిధులు. ఎన్నోసార్లు వాళ్ళు మా ఇంటికి రావడం, మేము వాళ్ళ ఇంటికి పోవడం. అటనే రోహిత్ దగ్గర మిత్రుడు. అందరికి కూడా నేను వాళ్ళ కుటుంబానికి, కానీ ముఖ్యంగా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి తమ్ముడు లేడు అంటే అది జీర్ణించుకోలేని విషయం, చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను అగాఢమైన సానుభూతి తెలియజేసుకుంటున్నాను. దేవుడు ఎల్లలేళ్ళ వాళ్ళ కుటుంబాన్ని చల్లగా చూడాలని చెప్పి బాబాని, ఈశ్వరుడిని కోరుకుంటూ ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఆత్మ శాంతించాలని చెప్పి కోరుకుంటున్నాను. రామ్మూర్తి నాయుడు గారు లేని లోటు నిజంగా కూడా చాలా సంవత్సరాల ప్రజా జీవితం నుంచి దూరంగా ఉన్నాడు. అయినా ఆయన రాజకీయాల్లో ఉన్నటువంటి కొద్ది కాలంలోనే ఈ జిల్లా ప్రజలతో కానీ, నియోజకవర్గ ప్రజలతో కానీ, ప్రత్యేకంగా మాతో, ఎందుకంటే మొట్టమొదటిసారి శాసనసభ్యులుగా నేను కానీ రామ్మూర్తి నాయుడు కానీ ఇద్దరం కూడా శాసనసభలో కలిసి ప్రయాణం చేశాం. నా ఎన్నికలకు అటు నా సెంట్రల్ బ్యాంకుకు నేను అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి సందర్భంలో ఆనాడు నా ఎన్నికకు ఆయన కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారితో, అదే రకంగా చంద్రబాబు నాయుడు గారితో ఆయన గట్టిగా మాట్లాడినటువంటి సందర్భం. కానీ ఆ తరువాత నేను శాసనసభ్యుడిగా నా ఉప ఎన్నికల్లో పుంగనూరులోనే దాదాపు చాలా రోజులు ఆయన అక్కడే మకాం వేసి నా గెలుపుకు పూర్తిగా కూడా ఆయన చాలా కష్టం